హలో సో నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్ టాటా సంస్థలు కదా సిద్రా అప్లికేషన్లో మనకు నేను ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. రిసీవ్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఇది ఒక మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు కొత్త వాళ్ళకు. సో న్యూ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. దీని గురించి నేను క్లియర్గా మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ప్రజెంట్ సిద్రా అప్లికేషన్ అనేది మెయింటెనెన్స్లోనే ఉంది అనమాట. 1 month నుంచి మెయింటెనెన్స్లోనే ఉంది సిద్రా ప్రాజెక్టు. సో ఇంకా మనకు కొన్ని ఆప్షన్ వచ్చేది ఉంది అనమాట. గోల్డ్ అండ్ సిల్వర్కి సంబంధించి స్టేకింగ్ ఆప్షన్ కూడా తీసుకురాబోతున్నారు. మన దగ్గర ఉన్న సిద్రా కాయిన్స్ని మనము గోల్డ్ మీద సిల్వర్ మీద స్టేకింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది ఒక ఆప్షన్ అయితే తీసుకురాబోతున్నారు. అలాగే లిస్టింగ్ కి సంబంధించి డేట్ ఎప్పుడు అని చాలా మంది అడుగుతున్నారు. సో ఈ ఇయర్ సిద్రా ప్రాజెక్ట్ అనేది లిస్టింగ్ చేస్తామని చెప్పారు. బట్ మిస్ అయితే కనుక 2027 ఫిబ్రవరిలో మనకు లిస్టింగ్ చేస్తామని చెప్పారు. సో ఇది కన్ఫర్మ్ డేట్ అనమాట, 100 to 200%. సో ఈ ఇయర్ కాకపోతే మనకు 2027 ఫిబ్రవరిలో ప్రాజెక్ట్ అనేది లిస్టింగ్ అయితే అవుతుంది. సో ప్రైస్ కి సంబంధించి సిద్రా కాయిన్ ప్రైస్ లిస్టింగ్ ప్రైస్ ఎంత, $1/2. ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. $1/2తో 0.5తో ఫస్ట్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. అక్కడ నుంచి మనకు కమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటే కనుక సో ఆటోమేటిక్గా ప్రైస్ అనేది పంప్ అయితే అవుతుంది అనమాట. $1, $2, $3కి అవుతుంది. సో ఏ ప్రాజెక్ట్ అయినా అంతే అనమాట. ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అయితే కావచ్చు, టిక్ కాయిన్ ప్రాజెక్ట్ అయితే కావచ్చు, సిద్రా కాయిన్ ప్రాజెక్ట్ అయితే కావచ్చు, అండ్ రూబీ ప్రాజెక్ట్ అయితే కావచ్చు. సో ఏ ప్రాజెక్ట్ అయినా కానీ మనకు ఫస్ట్ లిస్టింగ్ ప్రైస్ $1/2 నుంచి కానీ $1 నుంచి కానీ మనకు స్టార్ట్ అయితే అవుతుంది ట్రేడ్. సో అక్కడ నుంచి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో కొంతమంది అర్థం ఎలా చేసుకుంటారంటే, నేను నిన్న వీడియోలో ఇంటర్లింక్ వీడియోలో కూడా నేను చెప్పాను, ఇంటర్లింక్ ప్రైస్ వచ్చేసి మనకు $1/2 నుంచి $1 నుంచి లిస్టింగ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది అని నేను నిన్న ఇంటర్లింక్ వీడియోలో అయితే చెప్పాను. సో దాన్ని ఎలా అర్థం చేసుకుంటారంటే కొంతమంది, అంటే ప్రైస్ వచ్చేసి $1/2 $1 అని ఫిక్స్ అయిపోతారు అనమాట. అది ఒక స్టార్టింగ్ లైవ్ ట్రేడింగ్ ప్రైస్ అనమాట. అంటే లిస్టింగ్ స్టార్టింగ్ ట్రేడ్ అయ్యే ప్రైస్ అనమాట $1/2 $1. అక్కడ నుంచి ఆ కమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటే కనుక, బయర్స్ స్ట్రాంగ్ ఉంటే కనుక ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో $1/2 నుంచి $1, $1 నుంచి $2, $2 నుంచి 3, 5, 6, 7 ఇలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది అనమాట. బయర్స్ ఎక్కువ ఉంటే. సెల్లర్స్ ఎక్కువ వస్తే కనుక మనకు ఆటోమేటిక్గా మళ్ళీ $1, $1/2, సో 0.0002కి పడిపోతుంది. ₹20, ₹30 ఇలా పడిపోతుంది అనమాట ప్రైస్. అది ఏ ప్రాజెక్ట్ అయినా కానీ, ఫ్రీ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్ అయినా కానీ, అండ్ పేడ్ ప్రాజెక్ట్ అయినా కానీ, ఒక ఎక్స్చేంజ్లోకి లిస్టింగ్ అయిన తర్వాత ట్రేడింగ్ స్టార్టింగ్ జరిగేది మాత్రం 0.005 నుంచి 0.05 నుంచి $1 నుంచి $1/2 నుంచి స్టార్ట్ అయితే అవుతుంది ఫస్ట్ ట్రేడ్ అనమాట. సో అక్కడ నుంచి సో ఇంక్రీజ్ అవ్వచ్చు, తగ్గొచ్చు, చెప్పలేము అనమాట. బయర్స్ని సెల్లర్స్ని బట్టి సో ప్రాజెక్ట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది చాలా మందికి అర్థం కావట్లేదు. నేను $1/2కి చెప్పావు కదా, $1కి చెప్పావు కదా, అంటే ప్రైస్ $1 స్టేబుల్గా ఉండిపోతుందా, $1/2 స్టేబుల్గా ఉండిపోతుందా అని ఇలా అర్థం చేసుకుంటున్నారు అనమాట. ఇది లైవ్ ట్రేడింగ్ లిస్టింగ్ ప్రైస్ అంటే ఎలా అంటే మార్కెట్లో తీసుకొచ్చి ఈ ప్రైస్తో స్టార్ట్ అవుతుంది. $1/2 నుంచి అంటే ₹50 నుంచి స్టార్ట్ అవుతుంది. సో బయర్స్ ఎక్కువ ఉంటే కనుక ఆటోమేటిక్గా ప్రైస్ అనేది పెరుగుతూ పోతుంది. అదే బయర్స్ లేకపోతే, అమ్మే వాళ్ళే ఎక్కువ ఉంటే కనుక ఇక్కడ ప్రైస్ అనేది $1/2తో లిస్టింగ్ చేశారు కదా, $1/2 లోపు ఇంకా తగ్గుకుంటూ కిందికి వస్తుంది అనమాట ప్రైస్. సెల్లర్సే ఎక్కువ ఉంటే కనుక. సో ఇది అనమాట. బయర్స్ ఎక్కువ ఉంటే కనుక కమ్యూనిటీ స్ట్రాంగ్ ఉండి ఆటోమేటిక్గా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. $1/2తో ఫస్ట్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. $1/2 నుంచి పైకి వెళ్ళొచ్చు, కిందికి రావచ్చు, చెప్పలేం. సో అర్థమైందిగా. సిద్రా కాయిన్ లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు ఫస్ట్ ట్రేడింగ్ స్టార్ట్ అయ్యేది $1/2 నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. సో ఇంటర్లింక్ ప్రాజెక్ట్ కూడా నేను నిన్న వీడియోలో అయితే చెప్పాను, $1/2 నుంచి కానీ $1 నుంచి కానీ ఫస్ట్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. అక్కడ నుంచి తగ్గొచ్చు, పెరగొచ్చు అని చెప్పాను. సో ఇది కూడా అంతే అనమాట. $1/2 నుంచి ఆల్రెడీ వీళ్ళు అనౌన్స్మెంట్ కూడా చేశారు. సిద్రా కాయిన్ ప్రాజెక్ట్ ఒక డెవలపర్ అయితే చెప్పాడు అనమాట ఇంతకుముందు. అర్థమైందిగా. ఇది అనమాట సిద్రా ప్రాజెక్ట్కి సంబంధించి లిస్టింగ్ ప్రైస్ అండ్ ఇంటర్లింక్కి సంబంధించి లిస్టింగ్ ప్రైస్ కూడా నేను క్లియర్గా అర్థమైనట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇప్పుడు నిన్న వచ్చిన సిద్రా అప్లికేషన్లో ఒక న్యూ ఆప్షన్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. స్క్రీన్ మీద డిస్ప్లే ఉన్నాను, ఇక్కడ నుంచి అయితే చూడండి. సో సిద్రా అప్లికేషన్ అనేది మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ టోకెన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కెమెరా యాక్సెస్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఒకసారి క్లియర్గా పెట్టుకున్న తర్వాత బ్లింక్ చేస్తే, ఐస్ బ్లింక్ చేస్తే కనుక మీకు సో ఇక్కడ మీకు మైనింగ్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మైనింగ్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు తీసుకొచ్చిన న్యూ ఆప్షన్ వచ్చేసి మనకు సెండ్ రిసీవ్. సో సెండ్ ఆప్షన్ ఇంతకు ముందు అవుతుంది అనమాట. రిసీవ్ అనే ఆప్షన్ అయితే తీసుకొచ్చారనమాట. వాలెట్ మీద క్లిక్ చేయండి. వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెండ్ అండ్ రిసీవ్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారనమాట. సెండ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీ దగ్గర నుంచి ఎవరికైనా మీరు కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరికి కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే వాళ్ళ వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సో సెండ్ మీద క్లిక్ చేయగానే మీకు కాయిన్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. కాయిన్స్ ఎంటర్ చేసిన తర్వాత కింద మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో కన్ఫర్మ్ అని వస్తుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే వాళ్ళకు కాయిన్స్ అనేవి సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. సో నిన్న వచ్చిన అప్డేట్ వచ్చేసి మనకు రిసీవ్ అనే ఆప్షన్ అనమాట. ఈ రిసీవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ షేర్ అని వస్తుంది. క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది, మీ వాలెట్ అడ్రస్ అయితే కనిపిస్తుంది అనమాట. సో టోటల్గా మీ క్యూఆర్ కోడ్, మీ వాలెట్ అడ్రస్ అయితే కనిపిస్తుంది. మీరు ఎవరి దగ్గర నుంచి అయితే ఈ సిద్రా కాయిన్ కొనాలి అనుకుంటున్నారో
సో వాళ్ళకు ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే కాపీ షేర్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సో షేర్ మీద క్లిక్ చేసి మీరు ఎవరి దగ్గర నుంచి మీరు కొనాలనుకుంటున్నారో వాళ్ళకు ఇక్కడ నుంచి షేర్ చేస్తే లింక్, సో వాళ్ళకు డైరెక్ట్గా ఓపెన్ చేయగానే సో సెండ్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. అంటే ఓపెన్ చేయగానే కైన్స్ ఎంటర్ చేయమంటుంది అనమాట. మీరు వాలెట్ అడ్రస్ కానీ క్యూఆర్ కోడ్ కానీ పంపించాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా వాళ్ళకు మీ క్యూఆర్ కోడ్ వాలెట్ అడ్రస్ అనేది డిటెక్ట్ అయిపోతుంది అనమాట. సో మీరు షేర్ కానీ కాపీ మీద క్లిక్ చేసి ఆ లింక్ అనేది వాళ్ళకి పంపిస్తే కనుక వాళ్ళు మీకు కైన్స్ ఎన్ని కావాలంటే అన్ని కైన్స్ మీకు ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు మీ వాలెట్లోకి. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. రిసీవ్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారనమాట. మీకు ఎన్ని కైన్స్ కావాలంటే అన్ని కైన్స్ అనేది మీరు డైరెక్ట్గా ఈ షేర్ మీద క్లిక్ చేసి కాపీ లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మీకు డైరెక్ట్గా మీకు కైన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు. క్యూఆర్ కోడ్ కానీ వాలెట్ అడ్రస్ కానీ సపరేట్గా పంపించాల్సిన పని లేదనమాట. సో ఇది ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. జనరల్గా ఇది తెలియని వాళ్ళకు ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే కొంతమందికి అర్థం అవ్వదు, ఈ క్యూఆర్ కోడ్ పంపించండి, మీ వాలెట్ అడ్రస్ పంపించండి అంటే అర్థం అవ్వదు అనమాట. రిసీవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి షేర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఆ లింక్ పంపించండి, మీకు ఎన్ని కైన్స్ కావాలంటే అన్ని కైన్స్ మేము పంపిస్తాము అని చెప్తాం. సింపుల్ ఆప్షన్ అనమాట. సో ఇది ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. త్వరలో మనకు ఈ మంత్ ఫిబ్రవరి లాస్ట్ కల్లా మనకు సిల్వర్ అండ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఆప్షన్ అయితే తీసుకొస్తున్నారు. సో దాని మీద మనము మన దగ్గర ఉన్న సిద్రా టోకన్స్ని ఇన్వెస్ట్మెంట్ స్టేకింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఒక మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. సిల్వర్ గోల్డ్ ఎలా అయితే పెరుగుతూ ఉంటుందో సో ఇక్కడ కైన్స్ కూడా అలా పెరుగుతూ ఉంటాయి. 100 కైన్స్ మీరు స్టేకింగ్లో పెట్టినారు, గోల్డ్ ప్రైస్ పెరుగుతూనే పోతుంది, సిల్వర్ ప్రైస్ పెరుగుతూనే పోతుంది. సో ఆ ప్రైస్ ఎలా అయితే పెరుగుతూ ఉంటుందో ఇక్కడ 100 కైన్స్ పెట్టారు కదా మీరు, సో 100 నుంచి 150 అవుతాయి కైన్స్, 150 నుంచి 200 కైన్స్ అయితే అవుతాయి అనమాట. సో ఇలా సో అర్థమైందిగా. సో రేపు మీరు స్టేకింగ్ పెట్టిన గోల్డ్ నుంచి సిల్వర్ నుంచి మళ్ళీ ఇతరురాలు పెట్టుకోవచ్చు. ప్రైస్ పెరిగినప్పుడు 100 నుంచి మీకు 150 కైన్స్ వస్తాయి. ఆ 150 కైన్స్ ఇతరురాలు పెట్టుకోవచ్చు అనమాట. మళ్ళీ రిటర్న్ పెట్టుకోవచ్చు, మీ వాలెట్లోకి యాడ్ అయిపోతే అక్కడ నుంచి మీరు కైన్స్ అనేవి ఎవరికైనా సేల్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. సో అర్థమైందిగా, మీకు క్లియర్ కట్గా అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తుంటాయి. సో ఇంకోటి చెప్పడం మర్చిపోయాను అనమాట. సిద్రాకైన్ ప్రైస్ వచ్చేసి ఇవాళ ఈరోజు నేను వీడియో చేసేటప్పుడు ప్రైస్ వచ్చేసి 7 రూపీస్ అయితే ఉందన్నమాట. సో ఎవరైనా కొనాలి అనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తుంది కదా 9652664970 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఎన్ని కైన్స్ కావాలంటే అన్ని కైన్స్ మీకు ట్రాన్స్ఫర్ అయితే చేస్తాము. సో అర్థమైందిగా, ఈ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది. పేమెంట్ స్క్రీన్ షాట్, సో మీరు వాలెట్ అడ్రస్ ఇందాక చెప్పాను కదా, రిసీవ్ మీద క్లిక్ చేసి షేర్ కానీ కాపీ కానీ చేసి అది పంపిస్తే కనుక లింక్, సో డైరెక్ట్గా మీకు ఎన్ని కైన్స్ కావాలంటే అన్ని కైన్స్ మీకు ట్రాన్స్ఫర్ అయితే చేస్తాం. సో అర్థమైందిగా, ప్రైస్ వచ్చేసి 7 రూపీస్ అనమాట. సో తక్కువ ఉన్నప్పుడే కొనండి, ఎక్కువ ప్రైస్ పెరిగిన తర్వాత కొనమాకండి. సో ప్రజెంట్ ఇప్పుడు 7 రూపీస్ ఉంది కాబట్టి కొనొచ్చు. సో 10 రూపీస్ 15 రూపీస్ 20 రూపీస్ 30 రూపీస్కి వెళ్ళిన తర్వాత కొనమాకండి. 10 రూపీస్ లోపు ఉంటే ఎప్పుడైనా కొనొచ్చు, నో ప్రాబ్లం. 10 రూపీస్ లోపు ఉంటే కొనండి, ఎందుకంటే రేపు $50తో లిస్టింగ్ అవుతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో అర్థమైందిగా.